ఇది కూడా ఇప్పుడు 100 రోజులు అంటే ఇప్పుడు సరే 100 రోజులు అన్నా కాడ వస్తుండొచ్చు చెప్పలేము. అవి కూడా ప్రభుత్వం 100 రోజులు అయిపోయింది కదా ఈ ప్రభుత్వం వచ్చి. అయిపోయిందన్న. అందులో అంత ఎంత మన 7,00,000 కోట్లు అప్పు ఉన్న తర్వాతకి 6,00,000 కోట్లు అప్పు ఉన్న తర్వాతకి ఇప్పుడు పెట్టాలనగా నేడంగా వస్తాయి డబ్బులు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి చేసుకొచ్చింది కదా రైతులకైతే సన్న బియ్యం కావచ్చు కానీ రైతు బంధు కావచ్చు, ఈ కరెంట్ కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు. ఇప్పుడు మరి అంత కరెంట్ ఖజానాలో డబ్బు అప్పు ఉన్నప్పుడు అదే మరి కరెంట్ అని ఆ చెప్పి ప్రభుత్వం ఎట్లా చేసుకొచ్చింది, మరి ఈ ప్రభుత్వాన్ని ఏమైందని ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కరెంట్ విషయం అని చెప్పారు. ఇప్పుడు అదే కరెంట్ విషయంలో బయట దేశం నుంచి కూడా ఎక్స్ట్రా డబ్బులతోటి కొన్ని మన ఇది సబ్స్టేషన్ పెద్ద అవి కట్టిస్తా అని చెప్పి కూడా కరెంట్ బిల్లులు రూపాయికి వచ్చాక ₹2 వచ్చాక ₹10 కట్టి అప్పు వేసి పెట్టిరు. ఇప్పుడు కేసీఆర్ కూడా నోటిఫికేషన్లు పోయినాయి. ఇవాళ సుప్రీంకోర్టు లేచిండు. ఇప్పుడు హైకోర్టు నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు లేచిండు కేసు. పోతలేడు. అది ఇంకా ఈ రోజు ఇది ఏదైతే ఉన్నది కరెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కది గట్టినే ఉన్నది ఏదైనా కానీ ఇప్పుడు అప్పు తెచ్చి పెట్టడం